త్రోసివేయకుడి. నేను నోరు తెరచి ఉపమానము చెప్పెదను. పూర్వకాలపు గుణవాక్యములను నేను తెలియజెప్పెదను. మా తెలిసిన సంగతులకు, మా పితరులు మా వివరించిన సంగతులకు చెప్పెదను. కథ. అనగనగా ఒక ఊరిలో ఇద్దరు స్త్రీలు ఉన్నారు. ఆ ఇద్దరికి పిల్లలున్నారు. ఒక స్త్రీ ఒక పిల్లవాడి మీద పడుకుంది. ఆ పిల్లవాడు ఊపిరాడక చనిపోయాడు. ఆ స్త్రీ లేచేసరికి ఆ పిల్లవాడు చనిపోయాడని తెలిసింది. అప్పుడు పక్కనే ఉన్న స్త్రీ దగ్గరకు వెళ్ళి తన బిడ్డను తీసుకొని వచ్చి, చనిపోయిన బిడ్డ నా బిడ్డ కాదు, నా బిడ్డ బతుకున్న బిడ్డ అని ఇద్దరు కలిసి సొలొమోను మహారాజు దగ్గరికి వెళ్ళారు. అప్పుడు సొలొమోను మహారాజు గారు స్త్రీ ఇద్దరు కొట్టుకున్నారు. నా బిడ్డ నా బిడ్డ అని కొట్లాడుకున్నారు. అప్పుడు సొలొమోను మహారాజు గారు పని మనిషిని పిలిచి కత్తెత్తుకోరమ్మని ఈ బతుకున్న బిడ్డని ఇద్దరి శరీరంగా పరిచారు. అప్పుడు ఒక స్త్రీ ఏమనిందంటే అలాగే చేయండి మహారాజు గారు అని చెప్పింది. ఈ కన్న తల్లి ఏమనిందంటే అలాగేమి చేయవద్దు, ఆ బిడ్డ తనకే ఇచ్చేయండి, పెంచుకుంటుంది అని చెప్పారు. సొలొమోను మహారాజు గారు ఏమన్నాడంటే, ఇది నువ్వు కాదు, కన్న తల్లి నిజమైంది, తనకే ఇచ్చేస్తాను అని పెంచుకుంది. అప్పుడు అందరూ చూసి సొలొమోను మహారాజు గారిని ఆశ్చర్యపోయారు. ఆమె